పర్టికులర్గా ఇప్పుడు మొగల్ రేకుల తర్వాత ఎందుకు టీవీ అనే దాన్ని వదిలేసినట్టు అసలు? మొగల్ రేకుల తర్వాత సీరియల్స్ వదిలేసినందుకు ఇప్పటివరకు నేను ఎందుకు రిగ్రెట్గా అవ్వలేదంటే, మొగల్ రేకులు లాంటి సీరియల్ ఇప్పటివరకు మళ్ళీ రాలేదు. వచ్చుంటే రిగ్రెట్ అయ్యామనేమో, అరే టీవీలో ఎందుకో అలాంటి క్యారెక్టర్స్ చేసే అది సినిమా క్యారెక్టర్ సార్. మొగల్ రేకుల్లో ఆర్కే నాయుడు క్యారెక్టర్ కానీ, మున్నా క్యారెక్టర్ కానీ నేను అనుకున్నప్పుడే నేను ఆర్కే నాయుడు క్యారెక్టర్ చేసినప్పుడే నేను బిందు నాయుడు గారితో చెప్పాను, కొంచెం అటకే చేద్దామా, కొంచెం యాక్షన్, కొంచెం మాస్, కొంచెం డైలీ సీరియల్ అంటే ఎప్పుడు ఫీమేల్ సెంట్రిక్గా ఉంటాయి కదా, అది కాకుండా కొంచెం మాఫియా, కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్దాం, చూద్దాం ఎలా వర్కౌట్ అవుద్దో చూద్దాం, బట్ ట్రై మాత్రం చేద్దాం అన్నప్పుడు తను కూడా సరే ఒక 1-2 సీన్స్ రాసి జడ్జ్ చేస్తారు. యాక్టింగ్ ఒకటే కాదు, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నది, ఆడియన్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. అందుకే సీరియల్ని, మొగల్ రేకుల్ని ఏజ్ గ్రూప్ సంబంధం లేదు, పిల్లలు చూశారు, ఆడవాళ్ళు చూశారు, మగవాళ్ళు చూశారు, ఐపీఎస్లు చూశారు, లాయర్స్ చూశారు. అంటే దాంట్లో ఇట్స్ లైక్ ఏ ఫుల్ సొసైటీ బేస్డ్ కంటెంట్ ఉంటుంది. అక్కడ సక్సెస్ అయ్యాం. తర్వాత సీరియల్ ఎలా అంటే ఏం చేసినా అంటే ఒక ఫ్యామిలీ డ్రామా రావడం, అంటే స్పాన్ తగ్గిన ఫీలింగ్స్ అనిపించింది నాకు. సో అందుకే చేయలేదు. ఆ క్యారెక్టర్ చాలామంది అడిగారు కానీ బట్ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు ఆడియన్స్ అనే ఫీలింగ్ గట్టిగా ఉండేది. ఆ ఫీల్డ్లో అంత మించి చేరినప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. అదే యాక్చువల్గా మొగల్ రేకులు బాగా ఉద్ధృతంగా నడుస్తున్న టైంలోనే ఈవెన్ అంజనాదేవి గారు, అంటే మెగా బ్రదర్స్ వాళ్ళ అమ్మగారైనా అంజనాదేవి గారు మీ యాక్టింగ్కి ఇష్టపడ్డారు అని పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్లో చెప్పినట్టున్నారు కదా, ఇంటికి కూడా వెళ్ళారంట కదా మీరు? అవును. నేను యాక్చువల్గా మొగల్ రేకులు చేస్తున్నప్పుడే నాగబాబు గారు చెప్పేవాళ్ళు, సాగర్ అమ్మ ఒకసారి కలవాలంటున్నారు, నీ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టము అని చెప్పారు. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడి వరకు బాగుంది. తర్వాత ఒకరోజు ఈవెంట్లో నాగబాబు గారు ఈ అవార్డు అంటే ది బెస్ట్ యాక్టర్ అవార్డు గోస్ టు అని అనౌన్స్ చేస్తారు. ఆ టైంలో నాగబాబు గారు అది ఆపేసి, ఇది నాకు కాదు సాగర్కి ఇవ్వండి, మా అమ్మ మరీ చెప్పారు. అంటే అది టోటల్ పెద్ద ఈవెంట్లో నాగబాబు గారు చెప్పడం సర్ప్రైజింగ్ అనిపించింది. మా అమ్మ ఇప్పటికీ సాగర్ క్యారెక్టర్ చూస్తుంటారు. అది సెకండ్ టైం. నేను చాలా హ్యాపీగా అనిపించింది, సర్ప్రైజ్ కూడా అనిపించింది. నాగబాబు గారు అంత జనంలో ఓపెన్గా రివీల్ చేయడం. తర్వాత ఒకరోజు ఇంటికి వెళ్ళాం. కలిసిన తర్వాత ఆ బాండ్, అంజనామాధవ్ గారితో ఉండే బాండ్ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నుంచి జర్నీ చాలా సంవత్సరాలుగా రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అంజనమ్మ గారి దగ్గరికి వెళ్తున్నాను, ఆమె నన్ను చూడాలనిపించినప్పుడల్లా నేను వెళ్తాను, కలిసి వస్తాను. నేను చూడాలనుకున్నప్పుడల్లా ఒకసారి వెళ్ళేసి కలిసి వస్తాను. అది మాత్రం ఆ బాండ్ ఈజ్ ఎ వెరీ ప్రెషియస్ టు మీ. ఇట్ ఏ ఫ్యామిలీ బాండ్. ఆర్కే నాయుడుగా కంటే వాళ్ళ ఫాదర్ పేరు ఆర్కే నాయుడు, ఈజ్ ఆల్సో పోలీస్ ఆఫీసర్. మా నాన్న చూసినట్టు ఉంటుంది నేను అనే ఒక చిన్న వర్డ్ నాకు, దాన్ని ఎప్పుడు నేను రివీల్ చేయలేదు. సో ఇట్స్ ఎ వెరీ ప్రెషియస్ బాండ్. ఓకే.